వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎక్కడికి వచ్చామంటే పెళ్లిపాకులో వెళ్ళే రూట్లో ఉన్న నాగార్జున సాగర్ దగ్గరికి వచ్చాము. సో 11 ఎకర్స్ మెగా ప్రాజెక్ట్ అండి. ఇది మొత్తం టోటల్ 11 ఎకర్స్ ఉంది. ఫామ్ ల్యాండ్ అండి ఇది. సో దీని గురించి మొత్తం టోటల్ వివరాలు మన మార్కెటింగ్ డైరెక్టర్ ఉన్నారు, తనని అడిగి మొత్తం వివరాలు తెలుసుకుందామండి. సో హాయ్ అండి, నమస్కారం. సో ఇక్కడికి మేము వచ్చామండి. ఇది ప్రాజెక్ట్ గురించి టోటల్గా మీరు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే వ్యూవర్స్ చూస్తారండి. తప్పకుండా అండి. ఇది వచ్చేసి మనకి నాగార్జున సాగర్ హైవేలో మనకి 11 ఎకర్స్ మెగా రిసార్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసామండి రీసెంట్గానే. సో మనకి ఇప్పుడే ఇనిషియల్గా స్టేజ్లో ఉంది కాబట్టి మనకి ఇప్పుడు మనం నిల్చున్న రోడ్ కూడా మనకి 30 ఫీట్ వైడ్ రోడ్స్ అండి. సో నా బ్యాక్ సైడ్ ఒకసారి మీరు వస్తే చెప్తానండి, మీకు ఇంకా క్లారిటీగా చెప్తాను. సో ఇక్కడ ఏంటంటే మన కాన్సెప్ట్ ఒకటే అండి, ఇక్కడ ఒక రిసార్ట్ కట్టాలి. ఇక్కడ ఈ హైవేలో ఇప్పుడు అమరావతి ఏదైతే స్టార్ట్ అయిపోయింది కాబట్టి సో వాళ్ళకి బెనిఫిటెడ్ అంటే త్రిబుల్ కానీ ప్లస్ ఇప్పుడు వచ్చిన అప్కమింగ్ డెవలప్మెంట్స్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కానీ అవన్నీ మనకి ఈ సాగర్ హైవేకే రావడం, ప్లస్ ఇప్పుడు ముచ్చర్ల ఏదైతే ఫార్మసిటీ అనౌన్స్మెంట్ జరిగింది కాబట్టి అక్కడ నుంచి కూడా మనకి చాలా దగ్గర డిస్టెన్స్లోనే ఉంది ఇది. సో మన కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ 5 గుంటలు 2 గుంటలు గుంటన్నర లాగా మనం ఇక్కడ సేల్స్ అనేది స్టార్ట్ చేసాము. సో ఇక్కడ కాన్సెప్ట్ వచ్చేసి సింపుల్ అండి. ఇక్కడ నుంచి ఏదైతే నేను నిల్చిన ప్లేస్ ఏదైతే ఉందో ఇది రోడ్డు. సో రోడ్డుకి ఇరువైపులా మనకి ఏంటంటే ఫ్రూట్ ప్లాంటేషన్, ఇట్లా మ్యాంగో ట్రీ వస్తుంది, ప్లస్ మనకి వచ్చేసి ఇక్కడ మనం నీము ట్రీ ఇచ్చాము, ప్లస్ ఒకటి ఆరెంజ్, ప్లస్ మనకి దానిమ్మ, అట్లా రకరకాల ఫ్రూట్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకి ఎవ్రీ కార్నర్కి మనకి ఫ్రూట్ ప్లాంటేషన్ ఉంటుంది. తర్వాత మనకి ఎవరికి ప్లాట్కి వాళ్ళ ప్లాట్కి గుంటకి 10 రెడ్ శాండిల్ ప్లాంటేషన్ ఇవ్వడం జరిగిందండి. రోడ్ కనెక్షన్స్ ఎలా ఇచ్చారు మరి? ప్లాంటేషన్ మధ్యలో కానీ మెయిన్ కనెక్టింగ్ వే కానీ, సో నార్త్ ఈస్ట్ సౌత్ ఈస్ట్ ఇలా ఉంటాయి కదా, సో మీరు రోడ్ కనెక్షన్ ఎలా ఇచ్చారు? రోడ్స్ అండి ఇప్పుడు ఇది ఇంటర్నల్, ఇప్పుడు మనం నిలబడ్డది మెయిన్ రోడ్డు. సో ఇది మన హైవే నుంచి ఒకటే రోడ్ కనెక్టివిటీ టు మన సైట్ అనమాట. సో ఏదైతే మీరు ప్లాట్కి మధ్యలో మాత్రం మనం 25 ఫీట్ రోడ్ ఇచ్చామండి ఇక్కడ. దీంట్లో మాత్రము మనకి ఇంట్లో బోర్ ఫెసిలిటీ కూడా ఇచ్చాము. సో వాటర్ ప్రాబ్లం లేదు. ప్లస్ మనకి ఇంకోటి ఏంటంటే ఈ రోడ్స్ ఏవైతే ఉంటాయో కస్టమర్కి మనం రిజిస్ట్రేషన్ చేస్తున్నామండి. అది మేజర్ బెనిఫిట్ టు ద కస్టమర్ అనమాట. ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఈ రోడ్స్ని కూడా కస్టమర్కి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్. సో ఈ ప్రాజెక్ట్కి వచ్చారు, ఈ ప్రాజెక్ట్లో మీరు ఏమేమి ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, గుడ్ క్వశ్చన్. సో మనం ఎవరైతే ప్లాట్ కొనుగోలు చేస్తారో ఆ కస్టమర్కి ఆ ప్లాట్లో అది మనకి కార్నర్స్ ఏవైతే ఉంటాయో 4 కార్నర్స్కి మనకి